జగను డబ్బుల్ని విరజల్లుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఈయన డబ్బులు ఎలా విరజల్లుతున్నాడంటే, ఎక్కడైనా మనకి ఓటు బ్యాంక్ ఉందంటే, ఆ ఓటుని ఎంతకైనా ఎంత డబ్బిచ్చైనా కొనేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని వీళ్ళని ఓడించడానికి ఎన్ని వందల కోట్లైనా సిద్ధం చేస్తున్నాడు. ఇదెందుకంటే కేవలం ప్రజల్ని కొంచెం అలర్ట్ చేయడం కోసం. అంటే ప్రజలు కొంచెం జాగ్రత్త పడ్డానికి కోసం నేను చెప్తున్నాను వీడియో. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం అనుభవించాం. అనుభవించింది మంచో చెడో మనకు తెలుసు. మన మనస్సాక్షికి తెలుసు. కేవలం 2000కి, రూ. 2500కి అమ్ముడుపోయాం. అంటే వీళ్ళేదో కొత్తగా పథకాలు ఇచ్చారండి. వాళ్ళ పథకాలకు ఒక పేరు పెట్టి ఏదో 1000 మందికి ఇచ్చేసి అందరికీ ఇచ్చేసామని చేతులు దులుపుకుంటే కాదు గానీ, ఈ పథకాలన్నీ మన రాజశేఖర రెడ్డి గారి తాలూకు హయాంలో వచ్చాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలనలో కూడా వచ్చిన పథకాలే ఇప్పుడు ఇస్తున్న పథకాలు. కొత్తగా ఇచ్చిందేం గాదు. పేర్లు మార్చారంతే. తర్వాత ప్రజల అమాయకత్వానికి ఒక మాట చెప్పాలనుంది. ఎవరిచ్చింది వాళ్ళ పాకెట్లోంచి తీసి ఇవ్వరండి. వాళ్ళ ఖజానాలోంచి డబ్బులు ఖాళీ చేసి ఇవ్వరండి. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మీకెవరు జగన్ ఇవ్వడం ఏంటండి అర్థం లేకుండా. ఈ పేర్లు పెట్టిన వాళ్ళు ఏమనాలండి? ప్రజలు తిప్పికొట్టొద్దు. ప్రజలు కేవలం మనకి 3000 ఇస్తామని మూతి ముడుచుకొని కూర్చోవడమే తప్ప అసలు నీకు ఏ రైట్ ఉంది? నీ పేరు పెట్టుకోవడం ఏంటి? అసలు పేర్లు పెట్టుకోవడం ఎందుకు మనకి ప్రారంభమైందంటే, ఒక మహాత్ములు ఒక మన కేవలం దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితం అంతా ధారపోసినటువంటి గాంధీ గారి పేరు పెట్టుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ గారి పేరు పెట్టుకుంటారు. ఇందిరాగాంధీ గారి పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం పేర్లు పెడతారు. కానీ ఇలా మా నాన్న పేరు, మా మేనత్త పేరు, మా అమ్మమ్మ పేరు, మా ఇంకెవడో పేరు, వేలు విడిచిన మేనమామ పేరు అంటే ఎలాగవుతుందండి? దాన్ని మనం ఎందుకు అంగీకరించాలండి? ఒకటి, నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టొద్దు. నువ్వు పేర్లు పెట్టావంటే దానికి ఏమిటి కారణం? మీ తాలూకు ఆస్తుల్లో 100 ఎకరాలు అమ్మేసి మాకేమైనా ఇచ్చావా? అప్పుడు పేర్లు పెట్టండి, తప్పలేదు. పోనీ నీకేమైనా అక్కడ కేంద్రం నుంచి ఏమో నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్లో ఏమో కొంచెం ఏంటంటే దాతృత్వంగా పంచిపెట్టావా? పేర్లు పెట్టు, బాగానే ఉంటుంది. అసలు నువ్వు చేసింది నథింగ్ కదా. 3.5 ఏళ్ళు తాడేపల్లిలో పడుకున్నావు. తర్వాత వచ్చావు, పెళ్ళాలు పెళ్ళిళ్ళు ఈ గొడవలతో తేలిపోయింది. ఇప్పుడు వచ్చావు, కేవలం వీళ్ళని తిట్టడంతోనే సరిపోతుంది. కానీ అయ్యా నీ మేనిఫెస్టోలో ఏమి చెప్పావు? నువ్వెన్ని నెరవేర్చావు? అసలు మన పథకాలు ఏమిటి? తాగేవాళ్ళేమో బంద్ చేస్తా అన్నావు, పెరిగిపోయినాయి. 4 రెట్లు పెరిగిపోయినాయి. తర్వాత ఏమో ఆ తాగుబోతులను కూడా తాకట్టు పెట్టేశావు. తర్వాత పోలవరం పూర్తి చేసేస్తా ఉన్నావు. అనిల్ కుమార్ యాదవ్ ఏమో సినిమా డైలాగ్లా చెప్పాడు అసెంబ్లీలో, అత్యుస్సుమంది. అంటే ఏమి చెప్పినప్పుడు కూడా ఏమి దిశ అన్నావు, ఆడపిల్లలకి అన్యాయం జరగదంటున్నావు. ఎంతమంది రోజుకి ఎంతమంది అండి మనకి లెక్కల్లోకి వచ్చావు? లెక్కల్లో ఉన్నారు వాళ్ళు. ఇకపోయినట్టుదే మహిళా కమిషన్ అన్నావు. కేవలం నీ మోచేతి కింద నీళ్లు తాగడానికి మాత్రమే. నువ్వు బటన్ నొక్కినట్టయితే లేస్తుంది, మాట్లాడుతుంది. బటన్ ఆఫ్ చేస్తే ఆఫ్. చక్కగా హాయిగా ఆవిడకి ఏదో డబ్బులు ఇచ్చినట్టయితే ఆ డబ్బులు తీసుకుంది, మూట కట్టుకుంది, హాయిగా బ్రహ్మాండంగా తయారైపోయింది. మన వాసిరెడ్డి పద్మ. ఇదా మీరు చేసేది? ఏ ఒక్క సామాజిక ప్రగతి కోసం పాటుపడేటువంటి అంశాన్నైనా బతికించావా? పోనీ శ్రీకారం చుట్టావా దానికి? ఏమీ లేకుండా ఏమిటండి? అందువలన నేను చెప్పేది ఏంటంటే, కేవలం డబ్బులు ఎక్కడ చూస్తే అక్కడ డబ్బులతో కొనేయడం. రాబోయే రోజుల్లో ఎవరైనా వైసీపీ పార్టీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఓటు వేస్తామంటే ఆ ఓటు వేసే గూడాన్ని కూడా తగలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే అంత రాక్షసత్వంగా పనిచేస్తున్నారు వీళ్ళు ఈ రోజున. అలర్ట్. తర్వాత వీళ్ళు కేవలం ఈ పిచ్చి మాలోకాల్లాగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూడడమే కానీ, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మన వాళ్ళని తిప్పుకుంటున్నారు, మరి ఇవన్నీ ఆలోచించాలి కదా.
ఇవన్నీ ఆలోచించాలి కదా! దాని పట్ల గట్టి నిర్ణయం తీసుకోవాలి. మీకొచ్చే ఈవీఎంలు ఎలాగుంటున్నాయి? కేంద్రానికి మీకు ఉన్నటువంటి సఖ్యత ఏమిటి? కేంద్రం మిమ్మల్ని గెలిపించాలనుకుందా? పడగొట్టాలనుకుందా? చూసుకుంటే బాగుంటుంది గానీ, అదేం లేకుండా జనాలు చూసి భ్రమపడేటువంటి ఈ నాయకుల్ని వీళ్ళే చూశాను. అప్పుడు జనాలు ఇలాగే వచ్చారు. అప్పుడు జయజయలు పలికారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగే మాట్లాడాడు. అలా కాకుండా ఆయన రాజకీయ చతురత ఉపయోగించి ఎవరు మనకి ఓటేసేవాళ్ళు ఎవరు? ఓటు బ్యాంక్ ఎక్కడుంది? ఆ బూత్ మేనేజ్‌మెంట్ ఎలా జేయాలి? ఇయన్నీ ఆలోచించుకోవాలి. క్యాండిడేట్‌లని నిలబెడుతున్నాం. క్యాండిడేట్‌లకు ఉన్నటువంటి పూర్వాపరాలేమిటి? పూర్వ చరిత్ర ఏమిటి? అది సమాజంలో ఏమైనా బ్యాడ్ నేమ్ ఉందా? ఇవి ఆలోచించుకోవాలి గానీ, కేవలం డబ్బులు పంచిపెట్టాలంటే మీరు పంచిపెట్టలేరు. జనసేన పార్టీ వాళ్ళు అసలు మీ డబ్బులే పంచిపెట్టం అంటున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్‌లో ఒక అలవాటు చేసాం. అలవాటు చేసిన తర్వాత ఎలాగవుతుంది? ఇవ్వకపోతే ఎలాగవుతుంది చెప్పండి? కనీసం ట్రాన్స్‌పోర్టేషన్ అయినా వయోవృద్ధులకు ఉండాలి కదా! అందువల్ల మనకు ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్ బూత్ వరకు రానటువంటి ఓట్లని వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వేసి పంపించొచ్చన్నారు. అది పెద్ద స్కాము. మీరు ఆలోచించాలి. ఇది పెద్ద స్కాము. ఎలాగంటే ఇక్కడ ఒక చిన్న ప్రైవేటు ఒక సంస్థ మీటింగ్ జరిగింది. అంటే సీనియర్ సిటిజన్స్‌ని గుత్తగా ఒక 500 మంది తాలూకు ఓట్లు వాళ్ళ సంతకాలతో తీసుకొని 500 ఓట్లు వాళ్ళ కైవసం చేసుకొని నెగ్గేశారు. అంటే ఏమిటి 500 ఓట్లని వీళ్ళ దగ్గరే ఉంటాయి. వీళ్ళే వాడు సంతకం పెట్టి ఆ బ్యాలెట్ పేపర్ పంపించినట్టయితే ఈ 500 కూడా వాళ్ళ సొంతం చేసుకొని ఎలక్షన్‌లో నెగ్గినటువంటి సందర్భాలున్నాయి. ఒక ఆఫ్టర్ ఆల్ చిన్న సంస్థ తాలూకు ఎన్నికలకే ఇంత ఘోరం జరిగినప్పుడు మరి దీనికి ఈ ఈ కండిషన్ పెట్టినట్టయితే వైసీపీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కొన్ని వేల ఓట్లు. ఎందుకంటే అందరూ సీనియర్ సిటిజన్స్ కదా! గుత్తగా తీసుకుంటాడు. వాళ్ళ ఇంటికెళ్తారు, ఇంత ఇచ్చేస్తారు, సంతకం పెట్టించేసుకుంటారు. అయిపోయింది కదా! ఈ నెట్‌వర్క్ గురించి కూడా ఆలోచించవలసిన ప్రజలు ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులవ్వాలి. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ప్రజలు ప్రశ్నించాలి. ప్రజలు మంచి రాజ్యాన్ని కోరుకోవాలి. ఆ మంచి రాజ్యానికి పునాదులు కూడా మీరే వేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.